తులారాశి వారికి ఆగస్టు 12 బుధవారం మీ జీవితంలో ఒక కొత్త ఆశకు బలమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. మీకు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న డబ్బు, ఉద్యోగం, వ్యాపారం లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం ఇప్పుడు మీకు అనుకూలంగా మారేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఆషాఢ మాస అమావాస్య ప్రభావం, బుధవారం రోజు వినాయకుని యొక్క అనుగ్రహం రెండూ కలిసి తులారాశి వారికి ఎలాంటి శుభవార్తను తీసుకురాబోతున్నాయో, అలాగే మీ రాశికి సంబంధించిన కీలకమైన విషయం ఈరోజు దినఫలాల్లో ఉంది. చివరి వరకు కూడా తప్పకుండా చూడండి. అందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటున్నాము. రాశి వర్స్ తెలుగు ఛానల్కి స్వాగతం. తులారాశి దినఫలాలు ఆగస్టు 12, 2026 బుధవారం ఆషాఢ మాస అమావాస్య సందర్భంగా ఈరోజు తులారాశి వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక స్థితి, ధనలాభం, కుటుంబ జీవితం, ప్రేమ, వివాహం, ఆరోగ్యం మరియు అదృష్టం ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈరోజు పంచాంగ వివరాలు కనుక మనం చూసుకుంటే శ్రీ పరాభవనామ సంవత్సరము, దక్షిణాయనము, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, కృష్ణపక్ష అమావాస్య తిథి రాత్రి 11:06 వరకు ఉండి తర్వాత పాడ్యమి తిథి ప్రారంభం అవుతుంది. నక్షత్ర విషయానికి వస్తే 7:59 వరకు ఉదయం పుష్యమి నక్షత్రం ఉండి తర్వాత ఆశ్లేష వస్తుంది. చంద్రుడు కర్కాటక రాశిలో సంచారం చేయటం. ఈరోజు పంచాంగ ప్రభావం మరియు గ్రహస్థితుల ఆధారంగా తులారాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు, ఉద్యోగంలో మార్పులు, వ్యాపారంలో అవకాశాలు, కుటుంబంలో శుభ పరిణామాలు మరియు కొత్త నిర్ణయాలకు సంబంధించిన సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఏ విషయంలో తులారాశి వారికి గుడ్ న్యూస్ రాబోతోంది? డబ్బు విషయంలో లాభమా? ఉద్యోగంలో కొత్త అవకాశం వస్తుందా? కుటుంబంలో శుభవార్త ఏదైనా వినబోతున్నారా? ఈరోజు తులారాశి పూర్తి దినఫలాల్లో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు కూడా తప్పకుండా చూడండి. తులారాశి వారికి ఆగస్టు 12 దినఫలాలలో ఆర్థిక ఫలితాలు, ఫైనాన్స్ రిలేటెడ్గా చూసుకుంటే ఆర్థిక ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. ఈరోజు ఫైనాన్షియల్ ప్రెషర్ కొంత తగ్గే సూచనలు ఈ రాశి వారికి ఉన్నాయి. పెండింగ్లో ఉన్న పేమెంట్లు లేదా రావాల్సిన మనీ విషయంలో సానుకూలమైన సమాచారం అందుకుంటారు. ఆదాయంలో మెరుగుదల ఉంటుంది. మీ ఇన్కమ్ గ్రోత్కు సంబంధించిన ఒక కొత్త అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా మీ స్కిల్స్ ద్వారా అడిషనల్ ఇన్కమ్ సంపాదించే మార్గం గురించి ఆలోచనలు చేస్తారు. ఖర్చులపైన నియంత్రణతో లాభం ఉంటుంది. ఈరోజు ఫైనాన్షియల్ ప్లానింగ్, బడ్జెటింగ్ మరియు సేవింగ్స్ పైన ఈ రాశి వారు దృష్టి పెడితే భవిష్యత్తులో మంచి ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఏర్పడేటటువంటి అవకాశం కనిపిస్తోంది. మరి జాబ్ అండ్ బిజినెస్ రిలేటెడ్గా చూసుకుంటే ఉద్యోగం మరియు వ్యాపార పరంగా వర్కర్ రికగ్నైజేషన్ కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు మీరు చేసిన పనికి రికగ్నైజేషన్ సీనియర్ల నుండి లభించే అవకాశం ఉంది. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేయడం వల్ల కెరియర్లో మంచి పేరు వస్తుంది. జాబ్ చేంజ్కు పాజిటివ్ సిగ్నల్ ఉంటుంది. జాబ్ సీకర్స్ మరియు జాబ్ చేంజ్ కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి రెస్పాన్స్ లేదా కొత్త ఆపర్చునిటీ గురించి సమాచారం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. బిజినెస్లో క్లయింట్ల సపోర్ట్ అనేది ఉంటుంది. వ్యాపారులకు క్లయింట్ రిలేషన్షిప్స్, నెగోషియేషన్స్ మరియు సేల్స్ విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. గతంలో పరిచయం ఉన్న వ్యక్తి ద్వారా కొత్త బిజినెస్ ఆపర్చునిటీ అనేది రావచ్చు. ఇక ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి చూసుకుంటే ఆరోగ్యంలో సానుకూలత కనిపిస్తుంది. ఈరోజు ఓవరాల్ హెల్త్ విషయంలో పరిస్థితి మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. శరీరానికి సరైన విశ్రాంతి ఇస్తే ఫ్రెష్నెస్ పెరుగుతుంది. స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా, పని ఒత్తిడిని ఎక్కువగా మనసులో పెట్టుకోకుండా స్ట్రెస్ మేనేజ్మెంట్ మరియు రిలాక్సేషన్కు సమయం కేటాయించడం అనేది మంచిది. లైఫ్ స్టైల్ బ్యాలెన్స్డ్ డైట్, అడిక్వేట్ స్లీప్ మరియు రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీని పాటించటం మీ వెల్నెస్కు అనుకూలంగా ఉంటుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక రాశి వారికి ప్రేమ వ్యవహారాలు చూసుకుంటే ప్రేమలో మధురమైన మార్పులు ఉంటాయి. ప్రేమికుల మధ్యన ట్రస్ట్, కమ్యూనికేషన్ మరియు ఎమోషనల్ బాండింగ్ పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఒక ముఖ్యమైన విషయం గురించి మనసు విప్పి మాట్లాడుకునే అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. సింగిల్స్కు ప్రపోజల్స్ ఉంటాయి. ఒంటరిగా ఉన్న వారికి న్యూ రిలేషన్షిప్ లేదా మ్యారేజ్ ప్రపోజల్ విషయంలో కుటుంబం లేదా స్నేహితుల ద్వారా మంచి సమాచారం అనేది రాశి వారికి అందుతుందని చెప్పచ్చు. ఇక ఫ్యామిలీ మ్యాటర్స్ కనుక చూసుకుంటే కుటుంబంలో శుభవార్తతో ఆనందం అనేది నెలకొంటుంది. కుటుంబంలో ముఖ్యమైన వ్యక్తికి సంబంధించిన గుడ్ న్యూస్ లేదా అచీవ్మెంట్ ఇంట్లో ఆనందాన్ని పెంచుతుంది. దాంపత్యంలో సానుకూలత, భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న అపార్థాలు తొలగి మ్యూచువల్ అండర్స్టాండింగ్ మెరుగుపడేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇక రాశి స్టూడెంట్స్కి మనం చూసుకుంటే విద్యార్థులకి చదువులో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. విద్యార్థులకు కాన్సన్ట్రేషన్, కాన్ఫిడెన్స్ మరియు లెర్నింగ్ ఎబిలిటీ అనేది పెరిగి
ముఖ్యమైన టాపిక్స్ పైన మంచి గ్రిప్ అనేది వస్తుందని చెప్పొచ్చు. ఫ్యూచర్ కెరియర్ క్లారిటీ చూసుకుంటే హైయర్ స్టడీస్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లేదా కెరియర్ ప్లానింగ్ విషయంలో ఒక క్లియర్ డైరెక్షన్ ఏర్పడేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ రాశి మహిళలకు చూసుకుంటే కెరియర్ రికగ్నైజేషన్ ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న మహిళలకు వర్క్ రికగ్నైజేషన్, అప్రిసియేషన్ లేదా న్యూ రెస్పాన్సిబిలిటీ లభించే అవకాశం కనిపిస్తోంది. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ చూసుకుంటే వ్యాపారం లేదా ఉద్యోగం ద్వారా ఇన్కమ్ జనరేషన్ మరియు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ పెంచుకునే ఆలోచనలకు మంచి సపోర్ట్ అనేది లభిస్తుంది. ఇక ఈ రాశి వారు చేసుకోవాల్సిన రెమెడీస్ మరియు పరిహారాలు చూసుకుంటే శ్రీ గణపతి ఆరాధన బుధవారం ఉదయం గణపతిని పూజించి ఓం గం గణపతి నమః అని 21 సార్లు జపించండి. ధన శ్రేయస్సు కోసం అవసరమైన వారికి బియ్యం లేదా పచ్చి పెసలు దానం చేయటం శుభప్రదంగా భావిస్తారు. అమావాస్య సందర్భంగా పితృదేవతలను స్మరించుకుని అన్నదానం లేదా మీకు చేతనైన సహాయం చేయండి. ఇది మనసుకు ప్రశాంతతను కలిగిస్తుంది. మరి ఇవి తులారాశి వారికి ఆగస్టు మాసం 12 ప్రధానంగా కెరియర్ రికగ్నైజేషన్, ఇన్కమ్ ఇంప్రూవ్మెంట్ మరియు రిలేషన్షిప్లో పాజిటివ్ ఛాలెంజెస్ రాగల రోజుగా చెప్పొచ్చు. ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక మంచి సమాచారం లేదా ఆపర్చునిటీ ఈరోజు మీలో కొత్త కాన్ఫిడెన్స్ను కలిగించే అవకాశం అనేది కనిపిస్తుంది. తులారాశి వారికి మంచి రోజులు రావాలని కోరుకుంటే కామెంట్లో శ్రీ గణేశాయ నమః అని రాయండి. ఇలాంటి రోజువారీ రాశి ఫలాలు, పంచాంగం, ధనయోగం, కెరియర్ గ్రోత్, బిజినెస్ మరియు ఫైనాన్షియల్ ప్రొడిక్షన్స్ కోసం రాశివర్స్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కండి. మరో రాశి ఫలంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సెలవు.